రెండవదిగా రక్షణ సువార్త. మూడవది ఏంటి? రెండు నేను చెప్పారు. మూడవది చెప్పగలరా మీరు? హల్లెలూయా. గుర్తుంటే మూడవది మీరు చెప్పగలరా? ఓకే. మూడవది వచ్చి రాజ్య సువార్త. హల్లెలూయా. సువార్త గురించి మనము జరిగినటువంటి వారములో, గతించిన వారంలో మనము దాని గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు మనము ఫలించుట. ఫలించుట ఏమిటి? ఫలించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము ఫలించాలి. సువార్తను ప్రకటించాం, అందరికి అందించాం సువార్తని. ఏమి సువార్త అది? శుభవార్త. దేవుని యొక్క మాటలు, దేవుని చేసినటువంటి మేలులు, దేవుడు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందు నిమిత్తమై వచ్చాడు, ఏమి చేశాడు, తిరిగి ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఈ విషయాలన్నీ మనము పోయిన గతించిన వారంలో మరి మాట్లాడుకోనున్నాం. ఇప్పుడు ఈరోజు మనము ఫలించుట అనే మాట మనము ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఏమిటి ఫలించాలి? ఏమి ఫలించాలంటే ఒక్కసారి ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. హల్లెలూయా. ఆది కాండము 49వ అధ్యాయము మొదట్లోనే ఉంటుంది. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. The book of Genesis chapter 49 verses 22. 22వ వచనం, 49:22 చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. యోసేపు అనే అతనంట ఫలించడి కొమ్మ. ఇక్కడ ఫలించుట అనేది మనం వింటున్నాం కదండి. ఆయన ఏమవుతున్నాడంట? ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ. మూడో మాట చూడండి, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. మీ అందరూ పల్లెటూరులో ఉండొచ్చిన వాళ్ళే. అంతమంది పల్లెటూరు మేము చూడలేదండి. పల్లెటూరు చూడలేదండి ఎవరైనా? అందరం చూసే ఉంటాం, బహుశా అందరం చూసే ఉంటాం. మన పల్లెల్లో చాలా మంది ఈ విధంగానే ఒక మల్లి చెట్టు వేస్తాం, ఒక బీర చెట్టు వేస్తాం, సొర చెట్టు వేస్తాం కదండి. అవన్నీ ఒక మొక్క వేస్తాం. అక్కడ అదేమవుతుందంటే దానికి ఒక పందిరి వేస్తాం. పందిరి వేసిన తర్వాత అది అల్లుకుంటూ పోతుంది. ఒక్క చోట వేసినటువంటి అంత మొక్క అదేమవుతుంది? అల్లుకుంటూ పోతుంది. మల్లి చెట్టు కూడా మన ఇంటి ముందు ఉంటుంది. మల్లి చెట్టు అది ఈ సైడ్ ఒక గోడ ఎంత పొడుగుంటే అంత పొడుగు వెళ్ళిపోతుంది, ఈ సైడ్ కూడా ఎంత పొడుగుంటే అంత పొడుగు వెళ్ళిపోతుంది. యేసేపు అలాగే ఒక కొమ్మ ఎలా అల్లుకుంటూ 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 ఎలా పోతుందో అలా మరి ఆయన ఫలించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, నీవు సువార్తను తెలుసుకున్నావు, దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుణ్ణి ఎరిగావు, దేవుని మహిమ తెలుసుకున్నావు, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకున్నావు, ఆయన సువార్త ఏమిటో తెలుసుకున్నావు, ఏమిటి ప్రకటించావు అన్ని నువ్వు తెలుసుకున్నావు. అయినప్పటికీ ఫలించినటువంటి మొక్కలాగా నీవు ఉంటున్నావు. హల్లెలూయా. నువ్వు ఫలించడంలే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అట్లే ఉన్నాడు. ఫలించడి కొమ్మ అని యేసేపుకి ఎందుకు చెప్పగలిగారంటే, ఆ మాట ఆయనకి ఎందుకు వచ్చాడంటే, ఎన్నో కష్టాల గుండా, నష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా అన్నదమ్ముళ్ళ ద్వారా తృణీకరించబడి గోతులో వేసి అన్నదమ్ముళ్ళు చంపేయాలనుకున్నప్పుడు దేవుడు అతన్ని లేవనెత్తి ఐగుప్తు దేశానికి అతను అమ్మివేయబడినప్పుడు పాపం అనే శాపాన్ని అంటించుకోకుండా చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవుళ్ళలో ఎదుగుతూ వస్తున్నటువంటి యేసేపుకి దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ఫలించెను. ఫలించెడి కొమ్మ అంటారు.
ఒక కొమ్మ వేసినప్పుడు ఆ కొమ్మ అక్కడే ఉండకూడదు, అది ఫలించాలి. తీగలు తీగలుగా వెళ్ళిపోవాలి, అది ఫలించుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి ఒకరిని తీసుకొస్తే మనం 10 మంది ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ వీక్ 20 మంది అవుతారు కదండి. 20 మంది అవుతారా? ఒక మనిషి ఒక్కరినైనా తీసుకొస్తే 20 మంది అవుతారు. అదే ఒక మనిషి ఇద్దరుగా తీసుకొస్తే ఇంకా డబల్ అవుతుంది, ముగ్గురుగా తీసుకొస్తే ట్రిపుల్ అవుతుంది. నీవు ఫలించడంలే, నువ్వు ఎక్కడున్నా అక్కడే ఉంటున్నావు కానీ నువ్వు ఫలించడంలే. నీ కొమ్మలు రెమ్మలుగా పోవడంలే, అది విస్తరించడం లేదు, ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ కాస్తాయి కొమ్మలకి ఫలాలు? ఎక్కడ వస్తాయి? ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఫలించడం లేదు కదా. ఇలానే స్టాప్ అయిపోతున్నారు, ఒక ముందుకి పోవడం లేదు. అందరు కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. హల్లెలూయా. ఆదాము కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, ఆదాముని నువ్వు ఫలించు అన్నాడు. హల్లెలూయా. నువ్వు అని దేవుడు మాట చెప్పినప్పుడు వీళ్ళు ఫలించి విస్తరించబడ్డారు. హల్లెలూయా. దేశమంతా కూడా విస్తరించబడ్డాం. ఈరోజు మనం అందరం కూడా ఒక మనిషి నుంచి, ఆదాము నుంచి వచ్చిన వారం. ఈరోజు 750 కోట్లకు పైగా మరి జనాభా ఉన్నారంటే ప్రపంచం అంతా కూడా. హల్లెలూయా. మరి ఫలించాం కానీ ఆయన సువార్త ఏదైతే నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనము సువార్త ప్రకటించలేకపోతున్నాం, ఇతరులకు చెప్పలేకపోతున్నాం. నీకు తెలిసిన విషయాన్ని ఇతరులతో పంచుకోలేకపోతున్నాం. ఫలించడం అని ఎక్కడ వేసినా గొంగలి అన్నట్టుగా అక్కడే ఉంటున్నావు కానీ ఫలించడం లేదు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం మనము. కీర్తనకారుడు అంటాడు చూడండి, సామ్స్ 128:3, 128వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. భార్యను నీ కౌగిట నీ భార్యను ఫలించే అనే మాట ఉంటుంది చూడండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. హల్లెలూయా. ఆ మాట అండర్లైన్ చేసుకొని, ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం. చూద్దాం. చూడండి ఇక్కడ మళ్ళీ చూద్దాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ కూడా నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఒలీవ మొక్క కూడా ఎలా ఎదుగుతుందండి? ఒలీవ మొక్క కూడా అలా ఎదుగుపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఫలించే వారిగా మనం ఉండాలి. మనం ఫలించడం లేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటున్నాం, ముందుకు పోవడం లేదు. ముందుకు మనము పోవడం లేదు, ఫలించలేదు. యేసయ్య ఒకసారి ఆయన దారిని పోతూ ఉన్నాడు. హల్లెలూయా. దారిని పోతూ ఉంటే ఒక చెట్టు కనిపించింది. అదేం చెట్టు అండి? అంజూరపు చెట్టు. ఏదో తిందాం అనుకొని అలా చూశాడు. అంజూరపు కాయలు కోసుకొని తిందాం అనుకొని అలా చూశాడు. చూస్తే ఆ చెట్టుకి కాయలు లేవు. పెద్దదైపోయింది, చెట్టు పెద్దగా ఉంది కానీ దానికి కాయలు లేవు, ఫలాలు లేవు, తినడానికి ఏమీ ఉండడం లేదు. అలా చూసి ఆయన దాన్ని ఒక శపించినట్లుగా ఒక మాట అనేసాడు, నీవు ఇక ఫలించకుండా ఉండు కాక అనగానే అప్పటికప్పుడు ఎండిపోయిందండి. వెంటనే ఎండిపోయింది అది. శిష్యులు అనుకుంటున్నారు, ఇదేంటి ఒక మాట అనగానే ఇంత సడన్గా ఇంత ఇదిగా ఎండిపోయిపోయింది ఇది అని ఆశ్చర్యపోయారు. మనము ఫలించకుండా ఎంతకాలం ఉంటాం? అసలు ఫలించినటువంటి వారిగా మనం ఎంతకాలం ఉంటాం? ఇలా ఉన్నట్లయితే ఏదో ఒక రోజు దేవుడు ఆయన అన్నట్టుగా నిన్ను అనబోతాడు. అలా అన్నప్పుడు నువ్వు ఎండిపోతావు. నీకున్న ఆశీర్వాదాలన్నీ పోతాయి, నీకున్నటువంటి ఫలాలన్నీ పోతాయి, మొత్తం ఎండిపోతావు. నువ్వు జీరో స్థితికి వచ్చేస్తావు మళ్ళీ. హల్లెలూయా.
అలాంటి స్థితి రాక మునుపే మనము ఫలించేటి మొక్కలాగా ఉండాలి. పొలం పనులు అందరం చేస్తూ ఉంటాం. పొలాల గురించి ఎక్కువ మాట్లాడుతుంటానండి. హల్లెలూయా. పొలంలో ఇంతకుముందు చిన్నప్పుడు మరి నేను పొలం దగ్గరికి వెళ్ళేవాడిని. మా ఫాదర్ వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నప్పుడు వెళ్ళేవాడిని, నేను చూసేవాడిని కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక వరి వేసేటప్పుడు కానీ ఏదైనా ఒక పంట వేసేటప్పుడు పొద్దున ఒక అతను వేస్తాడు, సాయంకాలం ఒక అతను వేస్తాడు అనుకుందాం. ఒక పంట వేసినప్పుడు పొద్దున వేసిన అతనికి సాయంకాలం వేసిన అతనికి ఇద్దరికి కూడా తేడా కనిపిస్తుంటాయా? హల్లెలూయా. ఏమో ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత చూస్తే ఆ 2 పంటలు చూస్తే ఇది కొంచెం తక్కువగాను ఇది కొంచెం పొడుగ్గాను అట్లా కనిపిస్తాయా మనకు? లేదు లేదు, 2 ఒకటిగానే కనిపిస్తాయి. నువ్వు పొద్దున వేసినా సాయంకాలం వేసినా. ప్రభు ఇంకొక ఉదాహరణ చెప్పాడు. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యవసాయకుడు ఆయన ద్రాక్ష తోటలోకి పని వాళ్ళు పిలవడానికని వెళ్ళాడండి. మామూలుగా పని వాళ్ళు ఒక చోట నిలబడి ఉంటారు, ఒక ప్రాంతంలో నిలబడి ఉంటారు. అందరూ కూడా ఎవరైనా పిలుస్తారేమో అని చెప్పేసి ఆ ప్రాంతంలో నిలబడుకోని ఉంటారు. హల్లెలూయా. ఆ నిలబడుకోనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు పిలుస్తారా అని అలా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఈ యజమానుడు అక్కడికి వెళ్ళాడు, అటు చూశాడు. ఒక 10-15 మంది సంథింగ్ ఎంతమందో ఉన్నారు అక్కడ. ఈయనకి ఎంతమంది కావాలో అంతమందిని పిలుచుకున్నాడు. ఆ అంతమందిని తీసుకొని పోయి ఆ ద్రాక్ష తోటలోకి తీసుకెళ్ళి పెట్టేశాడండి. మనం అనుకుందాం ఆయనకు కావాల్సిన 10 మంది. ఉదాహరణకు మనం అనుకుందాం, ఈ 10 మందిలో 10 మందిని తీసుకెళ్ళాడు. అక్కడ ఒక 20 మంది ఉన్నారు. 20 మందిలో 10 మందిని తీసుకెళ్ళాడు. ఇంకెంతమంది ఆడ బ్యాలెన్స్ ఉన్నారు? 10 మంది ఉన్నారు. బహుశా ఇంకొకరు రావచ్చు, ఇంకొకరు తీసుకెళ్ళొచ్చు, ఇంకో 10 మంది కావచ్చు, 5 మంది కావచ్చు, తీసుకెళ్ళొచ్చు. అయితే ఈ యజమానుడు ఏం చేశాడంటే ఈ పని వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టేశాడు. తర్వాత ఈయన మళ్ళీ 9 గంటలప్పుడు మళ్ళీ వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడు? పొద్దున్నే ఎన్ని గంటలకమ్మా పని స్టార్ట్ అవుతుంది పొలాల్లో పని? 6 గంటల నుంచి 6 గంటలు అనుకుందాం, 12 గంటలు చేస్తారు అనుకుందాం మనం. ఉదాహరణ 6 నుంచి 6కి పొద్దున్నే వెళ్తారు, మళ్ళీ సాయంకాలం 6 వరకు ఉంటారు అనుకుందాం. 6 గంటలకి 10 మందిని తీసుకుపోయి పెట్టాడు పొలంలో, వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ 9కి అదే దారిని పోతున్నాడు యజమానుడు వచ్చి. 9 గంటలకు అదే దారిని పోతూ ఉన్నప్పుడు యజమానుడు ఇంకా కొంతమంది అక్కడ కనిపించారు. ఏమయ్యా, మీకు ఇంకా పని దొరకలేదా? ఎవరు మిమ్మల్ని పిలవలేదా అంటే, లేదయ్యా, మమ్మల్ని ఎవరు పిలవలేదు, మేము ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి ఆ వ్యక్తి అన్నప్పుడు కొంతమంది, సరే రండి మీరు కూడా ఆ ద్రాక్ష తోటలో పని చేద్దురు రండి అని చెప్పేసి 9 గంటలప్పుడు వాళ్ళని తీసుకొని మళ్ళీ ఆ ద్రాక్ష తోటలో వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఇలా వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు మళ్ళీ కొద్దిసేపు తర్వాత మధ్యాహ్నం 12 గంటలప్పుడు మళ్ళీ ఆ దాన్నే పోతున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయాన్ని. 12 గంటలప్పుడు మళ్ళీ ఆ దాన్ని పోతే మళ్ళీ కొంతమంది ఉన్నారు అక్కడ. ఇంకా వాళ్ళకి 12 ఎవరు పిలవలేదు, ఇంకా అట్లే ఉన్నారు. సరే 12 గంటలైంది కదా, పర్వాలేదులే, రండి మీరు కూడా రండి, పొలంలో పనిచేద్దురు, నా ద్రాక్ష తోటలో పనిచేద్దురు రండి అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకుపోయి ద్రాక్ష తోటలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయనకి కావాల్సిన వారికంటే కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎందుకంటే జాలి పడ్డాడు వాళ్ళ మీద. ఆలోచించేయండి జాగ్రత్తగా. మన దేవుడు కూడా మనందరి మీద జాలి పడుతూ ఉన్నాడు. ప్రియులారా, నేను సీనియర్ని, నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని, నేను ఎప్పటి నుంచో నమ్ముకున్నాను, నేను చాలా మేలు పొందుకున్నాను, నేను అభిషేకంతో నిండిపోయి ఉన్నాను, నాది డైరెక్ట్ గా పరలోక రాజ్యం దారే, మధ్యలో ఇంకేమి బ్రేకులు లేవనుకుంటుంటారు కొంతమంది. హల్లెలూయా. తర్వాత 10 ఏళ్లకో 5 ఏళ్లకో కొంతమంది దగ్గర ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం నుంచి 2000 సంవత్సరాల క్రితం మన యేసు ప్రభు వారు వచ్చారు. ఆ రోజు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం యేసు ప్రభు గురించి. ఎంతో మంది సేవకులు వచ్చారు, పోయారు. ఇక్కడ గమనిస్తే 12 గంటల తర్వాత కూడా కొంతమందిని తీసుకొని మళ్ళీ ఆ ద్రాక్ష తోటలో పెట్టాడు.
మళ్ళీ చూడండి 3 గంటలప్పుడు మళ్ళీ ఆ దారిని వచ్చాడంట. హల్లెలూయా. 3 గంటలప్పుడు దారిని వస్తే ఇంకా కొంతమంది ఉన్నారు అట్లానే నిలబడుకొని, వాళ్ళకి దొరకలా పని, ఎవరు తీసుకెళ్ళలేదు. ఆలోచన చేశాడు, పాపం వీళ్ళు పొద్దున్నుంచి ఇలానే నిలబడుకున్నారే, ఇలాగే ఉన్నారే, ఇలా పనులు దొరకట్లేదని చెప్పేసి మళ్ళీ ఆ వ్యక్తిని ఆ 3 గంటలప్పుడు కూడా ఉన్నటువంటి వారిని తీసుకుపోయి ఆయన పనిలోనే పెట్టేసుకున్నాడు, ద్రాక్ష తోటలోనే పెట్టేశాడు. ఎన్నిసార్లు చూడండి ఇట్లా వస్తూనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇంకొకసారి కూడా దారిన చివరిగా లాస్ట్గా 5 గంటలప్పుడు వచ్చాడండి ఆయన. 5 గంటలప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ ఒక అతను ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అతను అక్కడ ఇంకా ఉన్నాడు పని లేక. సరేలే, నీకు ఎంతో కనిపిస్తాను, నువ్వు పోయి నా పని చెప్పు, నా తోటలో పని చెప్పు అని చెప్పేసి చివరగా 5 గంటలకి తీసుకుపోయిన అతను కూడా అక్కడ పనిలో పెట్టాడండి. ఎక్కడ? ద్రాక్ష తోటలో. హల్లెలూయా. ద్రాక్ష తోటలో పెట్టారు. ఇప్పుడు అందరూ 20 మంది అయిపోయారండి. మనం అనుకుందాం 10 మంది ఆయనకి కావాల్సి వచ్చింది. ఈయన మధ్యలో ఒకరినో ఇద్దరినో ఒక 5 సార్లు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇంకో 10 మంది యాడ్ అయిపోయారు. మొత్తం 20 మంది అయిపోయారు సాయంకాలానికి. మరి సాయంకాలం ఎన్ని గంటలకు ముగించి ఉంటుంది? 6 గంటలకు అనుకున్నాం కదా, 6 నుంచి 6 అని. 6 గంటల నుంచి 6 గంటలకు ముగించబడ్డది. హల్లెలూయా. ఈ 6 గంటల నుంచి పోనీ 8 అవర్స్ అనుకుందాం, మన ఉదాహరణకు అనుకుంటున్నాం కాబట్టి 8 అవర్స్ లేదా 9 అవర్స్ అనుకుంటే 9 నుంచి 6 దాకా మామూలు కరెక్ట్ టైం అంటే 9 నుంచి 6 దాకా. సరే, 9 గంటలకి వచ్చిన వ్యక్తి 6 దాకా ఎన్ని గంటలు అవుతుందండి? ఎన్ని అవర్స్ అవుతుంది సార్ మీరు చెప్పాలి? 9 నుంచి 6 గంటల వరకు 9 గంటలు అవుతుందా? సార్ లెక్క ఏం కౌంట్ చేయండి. 6 ఒక 3 9 గంటలు అవుతుంది, అంతే కదా సార్? 6 3 9 గంటలే. 9 నుంచి 6 గంటల వరకు 9 గంటలు పనిచేశారు. ఈ ఫస్ట్ వ్యక్తి 9 గంటలకి ఎవరో 10 మంది వెళ్ళారు కదా, 10 మందికి జీతం ఇచ్చేశారు. హల్లెలూయా, జీతం ఇచ్చేశారు. ఈ 10 మంది అనుకుంటూ ఉన్నారు, 9 గంటలు మనం పనిచేసాం కదా, మనకు 10 దినార్లు మనం చెప్తున్నాను. దినార్లు లెక్కన 10 దినార్లు, మనకు 10 దినార్లు ఇచ్చాడు, సంతోషమే, హ్యాపీ. తర్వాత మళ్ళీ 9 గంటలకి 9కి వచ్చారని చెప్పాం కదా, 9కి వచ్చారు అంటే 6 నుంచి అనుకుంటే 9కి మళ్ళీ వచ్చారు. సార్ 9 తీసేద్దాంలేండి, 12 గంటలకు వచ్చారు. అంటే ఒక 3 గంటల తర్వాత 9 10 11 12 3 గంటల తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఈయనకి ఎంత ఇవ్వాలి? 3 గంటలు తగ్గించి ఇవ్వాలి. ఆయనకు కూడా 10 దినాలు ఇచ్చి పంపించాడు. పోలే 2-3 గంటలే కదా, పెద్ద తేడా ఏం లేదులే అనుకున్నారు ఎవరు ముందు పోయిన వాళ్ళు. తర్వాత మళ్ళీ 3 గంటలకు వెళ్ళారు కదా, వాళ్ళేమో 6 గంటలు లేట్గా వచ్చినాడు, 3 గంటలకు పోయిన ఆయన కూడా 10 దినాలు ఇచ్చి పంపించినాడు. హల్లెలూయా. సరేలే, ఆయన ఏదో ఇచ్చాడని అడిగాం, అక్కడ యజమాని అడిగాం, అయ్యా మేము 9 గంటలకు వచ్చాం కదా, 9 నుంచి 6 దాకా పనిచేసాం, 9 గంటల పని చేసాం, మాకెందుకు 10 దినాలు ఇచ్చావు, ఆయనకి కూడా 10 దినాలు ఇచ్చావు అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు యజమానుడు, అయ్యా నా పొలము, నా డబ్బు, నా ఇష్టం, నేను ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చు, అది నా ఇష్టం కదా. నీకు కరెక్ట్గా ఏదైతే నీవు ఒప్పుకున్నావో 9 గంటలకి నువ్వు వచ్చి 6 గంటల దాకా పనిచేస్తే నీకు 10 దినాలు నువ్వు ఒప్పుకున్నావో అది నీకు చెందిందా? చెందింది కదా, చాలు, మిగతా వాళ్ళ విషయం నీకెందుకు అని చెప్పి ఆయన వాదించాడు. సరే, చివరిగా 1 గంట పనిచేసిన ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన 5 గంటలకు వచ్చిన ఆయన. హల్లెలూయా. 5 గంటలకు వచ్చిన ఆయన ఆ 1 గంట పనిచేశాడు. మరి అతనికి ఎంత ఇవ్వాలి? 1 గంట లెక్కన ఇవ్వాలి, కనీసం 1 దినార్ ఇవ్వాలి. అతనికి 10 దినార్లు ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ మీరంతా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు అందరికీ సమానమైన ఈవులు ఇచ్చే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమున మహిమపడదాం. హల్లెలూయా.
భేదము ఏమీ లేదు. ఇక్కడ అందరూ పాపము చేసి ఉన్నారు. దేవుడు ఇచ్చే మహిమను, ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందలేకుండా ఉన్నాం. అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు ఆయన. ముందు వెనక ఏం లేదు. మనలోనే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, పగలు ఇలాంటివన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే ఫలించలేకపోతున్నాం. నువ్వు ఫలించడంలే. ఫలించినటువంటి ఒక మొక్కలాగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. హల్లెలూయా. వరి తోట, వరి పంట వేసామండి. వరి పంట వేసిన తర్వాత వరి పంట వదిలేండి, చెనక్కాయలు అనుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెనక్కాయలు అనుకుందాం. చెనక్కాయల పంట వేసాం, వేరుశనగ పంట వేసాం. వేరుశనగ పంట వేయగానే పక్కన కొన్ని కలుపు మొక్కలు వచ్చేసినాయి. అన్ని దాన్ని పక్కన వచ్చేసినాయి. వేళ్లకు మధ్యలో వచ్చేసినాయి, చెట్లకు మధ్యలో వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ అవి పెరిగితే కదా ఇవి బాగా పంట పండుతున్నాయి. అవి పెరగకపోతే ఆ పంట అంతా నాశనం అయిపోతుంది. దేవుడు ఎలా చేస్తాడు? నీ మధ్య నా మధ్య మనము ఫలించే వారిగా ఉండాలి అంటే, ఫలించే మొక్కలాగా ఉండాలంటే నీ పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసివేస్తాడు. హల్లెలూయా. తీసివేస్తాడు ఆయన. ఆయన వ్యవసాయకుడు, ఆయన మంచి వ్యవసాయకుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలి, ఫలించే మొక్కలాగా ఉండాలి. ఆ మాట మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్లుగా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మాథ్యూ చాప్టర్ 20లో, మత్తయి సువార్త 20లో ఒకసారి గబగబా చదవండి. అది మనకు అర్థమవుతుంది నేను చెప్పింది కాకుండా. ఎలాగనగా పరలోక రాజ్యము గురించి దేవుడు చెప్తున్నాడు. ఒక ఇంటి యజమానుని పోలి ఉందంట పరలోక రాజ్యం. అతడు తన ద్రాక్ష తోటలో చదవండి. పనివారిని కూలికి పిలుచుకొనుటకు పొద్దున బయలుదేరాడు. దినానికి ఒక దినారు ఇవ్వాలనుకున్నాడు. దినారము అంటారు. దినారం కాదు, దినారము. చొప్పున పనివారితో ఒడబడిక చేసుకున్నాడు. ఆయన ఒప్పందం చేసుకున్నాడు. నీ కూలి ఇంత అని ఒక ఒడబడిక చేసుకున్నాడు. ద్రాక్ష తోటలకు వారిని పంపించను. తర్వాత అతను దాదాపు 9 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళాడు. సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరున్నారు. అక్కడ చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇస్తాను నేను వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు. అలాగే చేసాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళాడు. మళ్ళీ మరికొందరుంటే వారిని చూచి ఎందుకు ఊరికే నిల్చున్నారో మీరు కూడా రండి నా పొలంలో పని వారిని అడుగగా వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదు అనిరి. అందుకతడు హల్లెలూయా. మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడని సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకునికి చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారము చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునేమో అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్క దినారము చొప్పున దొరికెను. అది తీసుకుని
మీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతా కష్టపడ్డారు. 6 గంటల నుంచి 6 గంటల వరకు ఎండబాధ సహించిన ఎండంతా సహించారు. వాళ్ళు కష్టపడ్డారు. వారిని సమానంగా చేశాడు అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకున్నారు, కొనుక్కున్నారు. హల్లెలూయా. ఏమయ్యా, మందిరంలో నేను ఎప్పటి నుంచో పని చేస్తున్నాను కదా, నిన్న వచ్చిన వారికి మొదటి స్థానం ఇస్తున్నావు, నిన్న వచ్చే వారిని నిలబెట్టేసి నువ్వు వాళ్ళకే అధికారం కట్టబెడుతున్నావు, ఎప్పటి నుంచో ఉన్న నాకు కట్టబెట్టట్లేదు అని నువ్వు సనుక్కుంటున్నావు, కొనుక్కుంటున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మొదటి వచ్చిన వారు కడపటి వచ్చిన వారికి కూడా సమానంగా చూస్తానంటున్నాడు ఆయన. మొదటి వారిని కడపటి వారిని నేను సమానంగా చూస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి. మనకి ఎక్కడ కూడా అసూయ కలిగినటువంటి మాటలు ఉన్నాయి. మనం అసూయ పడుతుంటాం, చాలా మంది ఈర్ష్య పడుతుంటాం, మనం ఒకసారి కుళ్ళుకుంటుంటాం. ఇతరులు బాగుపడితే ఓర్చుకోలేం, ఇతరులు ఎదుగుతుంటే ఓర్చుకోలేం. మనము ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నా, నేను ఎప్పటి నుంచో నేను క్రైస్తవుడిగా ఉంటున్నాను, ఎప్పటి నుంచో నేను మరి అన్ని విషయాల్లో ఉంటున్నాను, నాకు లేదే ఆశీర్వాదము. నిన్నొచ్చాడు అతనికి ఆశీర్వాదం ఉంది, మొన్న వచ్చాడు అతనికి ఆశీర్వాదం ఉంది. వీళ్ళు అంటున్నారు చూడండి, 5 గంటలకు వచ్చిన అతనికి దినారం ఇస్తున్నావు, 6 గంటల నుంచి పని చేస్తున్నటువంటి నేను ఎండలో మాడుతున్నా, వర్షంలో తడిచిన కాల ఏమొచ్చినా కూడా తట్టుకుంటా ఉన్నా. నేను 10 గంటల 12 గంటల పని చేసినా, నేను 1 గంట పని చేసిన అతనికి నీవు అదే ఇచ్చావు ఫలాన్ని. హల్లెలూయా. చాలా మందిలో ఈ యొక్క ఇది ఉందండి, ఎక్కువ ఈర్ష్య అనేది, కుళ్ళు అనేది ఉంటుంది. అది మరి దానికి సమాధానంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఫలించలేకపోతున్న కారణం ఏంటంటే ఇవన్నీ మనలో ఉండబట్టి ఫలించలేకుండా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం చూడండి, అక్కడ ప్రసంగి అంటాడు ఒక మాట. ప్రసంగి గ్రంథంలో 11:6లో ప్రసంగి త్వరగా చూద్దాం. ప్రసంగి 11:6లో చూద్దాం. పదకొండవ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చూద్దాం. అక్కడ ఆరో మాట, $562 పేజీలో ఉంది. 6వ మాట, ఇందాక ఒక మాట అనుకున్నాం కదండి పొలంలో. 11 ప్రసంగి 11:6 ఇందాక ఒక మాట అనుకున్నాం మనం. పొద్దున విత్తినవాడు సాయంకాలం విత్తినవాడు ఆ మొలిచేటప్పటికి 2 సమానంగా ఉంటాయి. కానీ ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఇన్ని గంటలు లేటుగా ఆయన విత్తాడు కదా అని చెప్పేసి వేరువేరుగా ఏమి రావు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించాలంటే మనం ఎప్పుడు వచ్చామని కాదు దేవుళ్ళకి, ఎప్పుడైనా రానివ్వండి, నువ్వు ఫలిస్తున్నావా లేదా, నువ్వు ఫలించడు మొక్కలాగా ఉంటున్నావా లేదా, యేసేపులాగా నువ్వు ఫలిస్తున్నావా లేదా అనేది మనకు ఇంపార్టెంట్. అది కావాలి మనకు. కొంతమంది అంటారు, నేను ముందు వచ్చానండి చాలా, నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు వచ్చినా ఏమిటి ప్రయోజనము, ఫలించలేదే. నువ్వు ఫలించుంటే ఈ పాటికి ఎన్నో ఆత్మలు నడిపించేదానివి, కానీ నడిపించడం లేదు. నువ్వు ఎక్కడున్న గోమలు అక్కడలాగా ఉంటున్నావు. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఫలించినటువంటి మొక్కలాగా ఉంటున్నావు, కాయలు కాయనటువంటి మొక్కలాగా ఉంటున్నావు. కానీ నువ్వు ఫలించడంలే, కనీసం నీ పక్కలకు నువ్వు చెప్పడంలే, నువ్వు సువార్తను చెప్పలేకపోతున్నావు. సత్య సువార్త, నిజమైన వార్త, శుభవార్త నువ్వు చెప్పలేకపోతున్నావు, ఫలించలేకపోతున్నావు. నిన్ను నువ్వు పోల్చుకున్నట్లయితే చదవండి అక్కడ ఒక మాట. ఉదయమును ఇది చూడండి, ఇందాక మనం అనుకున్నాం కదా, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును చేయి వెనక తీయక విత్తుము, అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సమానంగా ఎదుగును నువ్వు చూస్తావు.
హల్లెలూయా. మనం అనుకుంటాం మొదట పొద్దున్నే వేసినటువంటి విత్తనం ఫలిస్తుందో, సాయంకాలం వేసినటువంటి విత్తనం ఫలిస్తుందో నువ్వు చూస్తా ఉండు. అయితే రెండు సమానంగా ఫలించును, నువ్వు గమనిస్తా ఉండు. హల్లెలూయా. ఎంత సీనియారిటీ అనేది కాదు, కానీ నువ్వు ఫలించడము అనేది ఇక్కడ ముఖ్యము. ఫలించాలి. నాతో పాటు కూడా చాలా మంది బాప్తిజాలు తీసుకున్నారు. హల్లెలూయా. నేను తీసుకున్న రోజే బాప్తిజాలు ఎంతో మంది తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలో చాలా మంది ఫలించక పాపములో పడిపోయి శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు చాలా మంది. అయితే నేను ఆ రోజు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఫలించే విధంగా ముందుకు పోతున్నాను తప్ప వెనకడుగు వేయలేదు. కానీ అసలు ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. సాతానికి నేను కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాడు. ఫలించడు కొమ్మలాగా నన్ను ఎదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? వాక్యం అనే నీళ్లతో నేను పోషిస్తూ వస్తున్నాను దాన్ని. ఆ విత్తనం ఎప్పుడు వేసానో ఆ విత్తనాన్ని వాక్యం అనే పాలతో వేస్తూ దాన్ని పోస్తూ పెంచుతూ ఉన్నాం. కాబట్టి ఆ తీగ అల్లుకుంటూ ఉంది. నాకు అన్నట్లుగా గోడలకు అల్లుకును. హల్లెలూయా. ఫలించడి కొమ్మ అని ఎందుకు అన్నారంటే ఆయన్ని అల్లుకుంటూ పోయాడు. ఆయన ఫలించూ పోయాడు. తర్వాత వారి కుటుంబానికే కాకుండా మన దేశానికి కూడా ఆయన మరి కరువు టైంలో కూడా ఆహారం అందించగలిగాడు. హల్లెలూయా. ఒకసారి ఒక కరువు వచ్చేసింది, మొత్తం కరువు వచ్చినప్పుడు ఆహారాన్ని అందించగలిగాడు. ఎట్లా అందించగలిగాడంటే ఫలించడి మొక్క ఫలిస్తూ పోయాడు. ఆయన ఫలిస్తూ పోయాడు. కాబట్టి ఆయన ఒకసారి బైబిల్లోనే మాట ఉంది, యేసు ప్రభు వారు మరి ఒక ఉపమానం చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ ద్రాక్ష తోటలో మరి ఇది అసలు అంత పండడం లేదు, ఇది చేయట్లేదు. ఈ చెట్టు ఇక్కడ ఫలాలు కలుస్తుంది, ఫలాలు పండుతుందని ఆలోచన చేస్తే ఇది పండడం లేదు, ఇది నరికివేసి పీకేసి తీసేసి అంటున్నాడు తోటమాలి అంటున్నాడు, బతిమలాడుతున్నాడు ఆ యజమానుడి. అయ్యా ఇంకొక సంవత్సరం టైం అయ్యా, ఇంకొక సంవత్సరము సమయం ఇవ్వు. ఈ ఒక్క సంవత్సరం తర్వాత మరి తర్వాత చూద్దాం, అప్పటికి కూడా ఫలించకపోతే దాన్ని నరికివేద్దు, తీసివేద్దు అని బతిమలాడుకుంటున్నాడు ప్రియ సహోదరుడా. హల్లెలూయా. ఈరోజు మనము చూస్తా ఉన్నప్పుడు చాలా మంది ఫలించకుండా ఇలా అనే ఉంటున్నారు. దేవుడు ఒక రోజు నిన్ను తీసివేయాలనుకుంటాడు, పూర్తిగా నిన్ను తీసివేయాలనుకుంటాడు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పాస్టర్లు, ఈ సేవకులు, దైవ సేవకులు అడ్డపడుతున్నారు. మనం చేసే పాపాలకి, మనం చేసే శాపాలకి ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది మనము. కానీ దైవ సేవకులు అడ్డపడి బ్రతిమలాడుతున్నారు మధ్యలో. అయ్యా ఇంకొక సంవత్సరం టైం అయ్యా, వాళ్ళకి ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వు, వాడు ఫలిస్తారు, ఫలించే వారిగా వారు ఉంటారని బ్రతిమలాడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎవరైనా సరే అండి, పంట వేసిన తర్వాత మనకు చేతికి రావాలనుకుంటాం, అది పోవాలని ఎవరు అనుకోరు. యేసయ్య ఒక విత్తనం వేశాడు, ఫలించమని మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారంటే భూమిలో పాతి పెట్టేశారు. దానికి నీళ్లు లేవు, ఏం పోయట్లేదు, కాంగు వదిలేశారు, అది చచ్చిపోతుంది. గోధుమ గింజ గురించి కూడా మాట్లాడాం. గోధుమ గింజ ఏమవుతుందని భూమిలో పడి అది చచ్చిపోయిన తర్వాతే అది మొక్కగా ఎదుగుతుంది. హల్లెలూయా. లేకపోతే అది ఫలించకుండా అట్లే లోపలే ఉండిపోయి దాన్ని ఏం పట్టించుకోలేదు అనుకోండి, అది ఎలా వస్తుంది పైకి? అసలు అది మొక్క ఎలా అవుతుంది? కాదు కదండి. చివరిగా ఒక మాట చూసి మనము ఆ గోధుమ గింజ గురించి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త జాన్ చాప్టర్ 12:24, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాము. యోహాను సువార్త
12:24 గోధుమ గింజ భూమిలో పడి, చూడండి, గోధుమ గింజ అంట భూమిలో పడి చావకుండా ఉంటే అది ఒంటిగానే ఉండును. అది ఒకటే అంటది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావో, ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావో, దేవుని ఎరిగానని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు అలాగే ఉండవు, ఒంటిగానే ఉండవు. నువ్వు ఇంకా చావలా. నువ్వు చనిపోతేనే దేవుళ్ళు, శారీరకంగా కాదు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది. గోధుమ గింజ అంటే నువ్వు శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా నీవు చనిపోవాలి. గోధుమ గింజ భూమిలో చనిపోయినట్లుగా నీవు చనిపోవాలి. 12 చదవండి 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గట్టిగా చెప్పగలదా ఒకసారి? హల్లెలూయా. నువ్వు విస్తారంగా ఫలించాలంటే, విస్తారంగా నువ్వు ఫలించే మొక్కలాగా నువ్వు ఉండాలంటే ముందు నువ్వు చావాలి. ఆత్మలో ఆత్మీయంగా చావాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమం అనేది నీలో నుంచి పోవాలి, చనిపోవాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు విస్తారంగా. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. విస్తారంగా ఫలించాలంట. నువ్వు విస్తారంగా ఫలిస్తున్నావా, లేకపోతే గోధుమ గింజ ఒంటిగా ఉన్నట్టు ఒంటిగానే ఉంటున్నాను? హల్లెలూయా. ఒక్కరుగానే ఒంటిగానే ఉంటున్నావు మనం. గోధుమ గింజ ఉన్నట్టు ఒంటరిగానే ఆలుగు నేను, నా పిల్లలు, నా సంపాదన, నా కుటుంబము నాది ఉంటే చాలు. నువ్వు ఒంటిగానే ఉంటున్నావు, ఫలించలేకపోతున్నావు, ఒంటిగానే ఉంటున్నావు, నువ్వు అలాగే ఉంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఆశీర్వాదాలు నాకు ఎన్నో వస్తున్నాయి, సాతాను కూడా ఇస్తాడు నీకు చాలా ఆశీర్వాదాలు, ఆశపడతాయి. యేసుప్రభుని అడగలేదా? భూలోకం అంతా నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు మొక్కు. నువ్వు మొక్కినట్టయితే ఎవరికి? సాతానికి నువ్వు మొక్కినట్లయితే బోర్డు ఇస్తాడు నీకు ఆయన. కానీ అవి ఉండవు. అప్పుడెప్పుడో మనం అంటుంటాం ఫట్ అంటే పోతుంది సార్, వెళ్ళిపోతాయి నీకు మొత్తం. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎలా అయిపోతాయంటే ఫట్ అనగానే అన్ని వచ్చినట్టు వచ్చి అన్ని పోతాయి నీకు. సాతాను ఇచ్చేటి అలా ఉంటాయి. వాడు నీకు ఆశ పెడతాడు. ఆశ పెట్టి నీకు అవి ఇస్తానని ఎన్నో ఆశ పెట్టి నువ్వు ఎన్నో చేస్తాడు నీకు. అవి ఆశీర్వాదాలు కాదయి. గోధుమ గింజలాగా నువ్వు ఒంటిగానే ఉన్నట్టే. నువ్వు ఫలించాలంటే విస్తారంగా నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి ఆత్మలో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మాటకు వస్తే చచ్చిపోవాలంటున్నాడు ఈ మాస్టర్ గారిని. శారీరకంగా కాదు, శారీరకమైన చావు దేవుడు నిర్ణయించినప్పుడు, ఆయన పిలిచినప్పుడు పోతాం. కానీ ఆత్మలో నువ్వు చనిపోతే విస్తారంగా పంటకు వస్తావు, విస్తారంగా నీవు ఫలిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎక్కడ ఫలిస్తున్నామండి? మనం ఫలించడం లేదు, మనం ఫలించడం లేదు. ద్రాక్ష చెట్టు నేను, చివరిగా ఒక మాట చూద్దాము. తీగలు మీరు. ద్రాక్ష చెట్టు నేను, తీగలు మీరు. నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారివేయదునని దేవుడు అంటాడు. చూడండి, యోహాను సువార్త 15:2 చూద్దాం. యోహాను సువార్త 15:2 చూడండి ఆ మాట. దేవుడు చూడండి, ఫలించకపోతే ఏం చేస్తాడంటే ఆయన చూస్తాడు. నాలో ఫలింపని. చూడండి 15:2 ఇక్కడ చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. నాలో ఫలించకపోతే, దేవుళ్ళో మీరు ఫలించకపోతే ఏదో ఒక రోజు ఆ తీగ ఏం చేస్తాం? ఆమె ఎండిపోతుంది అనుకోండి. తీగ అలుకుంటూ పోతూ ఉంది. ఆ చివరికి వచ్చేటప్పటికి ఎండిపోతుంది. ఆ చివర ఏం చేస్తా? అక్కడ తుంచేస్తాం. ఆ తుంచకపోతే మొత్తము పోతుంది, చెట్టు అంతా పోతుంది. ఆ తీగ లాస్ట్ లో తుంచి పడేసినాం అనుకో, మళ్ళీ ఇది చిగురిస్తుంది. హల్లెలూయా. నాలో ఫలించినటువంటి వారిని ఏం చేస్తాడు ఆయన? చదవండి. నాలో ఫలించినటువంటి ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. ఫలించు. ఇక్కడ గమనించండి, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని
తీగలను తీసివేయును. హల్లెలూయా. నాకు నేను చెప్పినట్లు ఇది ఈ ముందుండేది ఇంకా ఎక్కువగా ఫలించాలంటే ఆ లాస్ట్ లో ఫలించకుండా ఏదైతే ఉందో ఎండిపోయి దాన్ని తీసేయాలి. కలుపు మొక్కలు మా మామూలు చర్చిలో కూడా ఉంటాయి చాలా కలుపు మొక్కలు. అవి తీసేస్తేనే మిగతా అన్ని ఫలిస్తాయి. లేకపోతే ఆ కలుపు మొక్కలు ఏమవుతాయంటే ఆ మిగతా వాటన్నిటిని పాడు చేసేస్తాయి. మిగతా వాటన్నిటిని పాడు చేస్తాయి. అది ఫలించదు, ఇంకొక దాన్ని ఫలించనివ్వదు. అలా తయారైపోతాయి. చర్చిలో కూడా ఉంటారు ఇలాంటివన్నీ ఫలించినటువంటి మొక్కలు. తీసివేయాలి, వాటిని పారేయాలి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, ఫలించనటువంటి మొక్కలని తీసివేయబడును, ఫలించే వాటిని మరీ ఎక్కువగా ఫలించులాగన. హల్లెలూయా. నీవు దేవుళ్ళలో నమ్మకంగా ఉంటున్నావా? దేవుళ్ళలో నువ్వు మరి ప్రతి విషయంలో ముందుకు వెళ్తున్నావా? నువ్వు ఫలించే మొక్కవి. నువ్వేమవ్వాలి? ఇంకా ఫలించే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే ఫలించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫలించరు, ఇంకొకరు ఫలించనీయకుండా చేస్తారు. వాళ్ళు బాగుపడరు, ఇంకొకరు బాగుపడలేరు. అలాంటి సామెత అనమాట. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని పీకివేయాలి, తీసివేయాలి అక్కడి నుంచి. వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారు సార్. పదిహేను 5లో చూద్దాం. 5 దాంట్లోనే 5వ వచనం. ఒకసారి 5వ వచనం. ద్రాక్షావళి నేను. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, తీగలంతా మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, అంటు కట్టుకొని ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు ఉంటానో వాడు బహుగా ఫలించును. ఎంత మంచి మాట అండి. అసలు మనం ఫలించే మొక్కలాగా బహుగా ఫలించే వాళ్ళలాగా ఉంటున్నామా? అంటుకట్టి ఉంటున్నామా? దేవుడిని అంటుకట్టి ఉంటేనే అది ఫలిస్తూ. ఎప్పుడైతే నువ్వు ఆ మెయిన్ అంటే తల్లి ఏరు ఉంటుంది కదా, తల్లి ఏరుకు నువ్వు దూరంగా పోయిన మనకు ఫలించలేవు. నువ్వు తీగ అల్లుకోదు, అది పెరగదు, పోతుంది. అది ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తర్వాత అండి, ఎవడు నా యందు నిలిచినో, నేను ఎవరి యందు నిలిచినో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడుకుందాం. ఈ మాట ఆలోచించేద్దాం ఒకసారి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. మనము దేవునికి అంటుకట్టుబడి ఉండాలి. ఎప్పుడు ఫలించాలంటే దేవునితో సహవాసం ఉండాలి. కలుపు మొక్కల్లాగా మనం ఉండకూడదు. కలుపు మొక్కలు ఎప్పుడైనా తీయబడతాయి అవి. హల్లెలూయా. ఫలించడి కొమ్మ అని యోసేపుకు చెప్పినట్లుగా నన్ను కూడా దేవుడు ఆ మాట చెప్పాలి. ఫలించడు కొమ్మ అని. ఎప్పుడు ఫలించడు కొమ్మ అని చెప్పగలుగుతాం మనము? హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరం అడుగుదాం. దేవా, ఇన్ని రోజులు నాయన తండ్రి నిన్ను అంటుకట్టుకొని నేను లేను. నీకు దూరంగా ఉండి ఏదో సాధించాలని, ఏదో చేయాలని ఆశపడ్డాను. కానీ అయితే మీ వాక్యము సెలవిస్తుంది, ద్రాక్షావళి నేను, తీగలు మీరు అంటున్నారు ప్రభువా. నీకు దూరంగా ఉండి మేము ఏమీ చేయలేము ప్రభువా. నీకు దూరంగా ఉండి ఏమీ సాధించలేము మేము. మీకు దూరంగా ఉండి మేము ఫలించలేము. మీతోనే ఉండాలి, మిమ్మల్ని అంటుకట్టుకొని ఉండాలి, మీ సావాసంలో కలిగి ఉండాలి. ఇదిగో కలుపు మొక్కలతో మేము సావాసం కలిగి ఉంటే ప్రభువా, మేము కూడా నాశనం అయిపోతాం. మేము కూడా నాశనానికి దారి తీసుకున్న వారం అవుతాము. కలుపు మొక్కలతో మేము సావాసం చేయక, ఇదిగో నీతో సావాసం, నీతో అంటకట్టబడి మీకు తీగలుగా మేము ఉంటాం ప్రభువా అని మనమందరం కూడా ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. దేవునితో ఇది ఒప్పందం చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా. ఇన్ని రోజులు ఆయన నీకు దూరంగా ఉండి ఏదో చేయాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఫలించలేకపోతున్నాను. అవునయ్యా, నీతో ఉంటే నేను ఫలించేది అధికంగా, ఇంకా ఎక్కువగా ఫలించేడు మొక్కలాగా, ఇంకా ఎక్కువగా ఫలించులాగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. ఫలించేడి మొక్క, ఫలించేడి కొమ్మ యేసులాగా నన్ను కూడా అయ్యా
దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. పాపం అనే శాపాన్ని నా నుంచి దూరపరచండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అద్భుతంగా ఈరోజు మాతో మాట్లాడావు, మాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, లోకమనే మలినం నాయన నన్ను అంటకుండా, ఇదిగో సాతాను ఇచ్చే ఆశీర్వాదం నాకొద్దు. సాతాను నాయన తండ్రి మమ్మల్ని ఆశ పెడతాడు. అది వస్తుంది, ఇది వస్తుంది, ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తాను, ఇదిగో నా కాళ్ళు మొక్కు అంటుంటాడు. ప్రభువా, మేము వారి చోటు పోకుండా, అవునయ్యా, నీవిచ్చే ఆశీర్వాదాలు, నీవిచ్చే ఈవులు, నీవిచ్చే దీవెనలు మాకు కావాలి. నిన్ను అంటుకట్టుబడి ఉండాలి. ద్రాక్షావల్లి నీవై ఉన్నావు, నిన్ను అంటుకట్టుబడి ఉండాలి ప్రభు. ఆ విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతంగా నాయన తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలని నాయన మీ యొక్క ద్రాక్షావల్లికి అంటుకట్టుబడి ఫలించే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చుందాం. కానుకలకు సమయం ఇద్దాం. కానుకలు పాట పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. అంత మంచి మాట. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం చివరి ప్రార్థన చేసుకుందాం. జ్యూసులు తీసుకొచ్చారు సార్, జ్యూసులు తీసుకొచ్చారు. తర్వాత జ్యూసులు మనము తీసుకుందాం. చివరి ప్రార్థన పాస్టర్ ప్రార్థన చేస్తుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని దయచేసి లేచి నిలబడుకుందాం అందరం కూడా.
పాస్టర్ గారు చెప్పినట్టుగా గోధుమ గింజలాగా ఆత్మలో చావాలి. పాస్టర్ గారు ఇంతకుముందు దేవుని ఎరక్క ముందు కూడా చాలా కోపం అన్నమాట, చాలా కోపిష్టి. ఈ మధ్య కాలంలో మేము కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళాము. మా ముందర చాలామంది మమ్మల్ని డైరెక్ట్గానే మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు. కానీ ఆత్మలో సత్యం పూర్తిగా చచ్చిపోయాం. గృహాలు దర్శించి వచ్చి ఆ రోజు నైట్ 3 గంటలప్పుడు నేను మోకాలేసి దేవుని దగ్గర చాలా మొరపెట్టాను. ఇంకా చచ్చిపోవాలా ప్రభువా, మా ఎదుట మాట్లాడినా అంటే మాకు రోషం లేక కాదు, మనసు లేక కాదు. యేసు ప్రభు అలాంటి వాడే తగ్గించుకున్నాడు. మేమెంతటి వారం? ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా చచ్చిపోవాలి. కొందరికి నవ్వులాట్లాగా ఉండొచ్చు, కానీ బూతులు మాట్లాడి వాళ్ళ ఎదుట మనము వచ్చామంటే చాలా ఓపిక ఉండాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి. కానీ సేవకులను దూషించిన వారు ఎన్నటికీ బాగుపడరు, వాళ్ళకి శాపమే వస్తుంది. అది బైబిల్ చెప్తుంది, నేను కాదు. తండ్రి నీకు స్తోత్రం నాయనా, నీకు వందనములు. గొప్ప దేవుడో ప్రభా, ద్రాక్ష చెట్టు నేను, తీగలు మీరంటున్నావు. మీ వాక్యం సెలవిస్తున్నది నాయన. గోధుమ గింజలాగా ఆత్మలో చావాలంటున్నావు, చచ్చిన వారే ఫలిస్తారంటున్నావు. అవును ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు. అవును తండ్రి, ఈ దినాలలో అబద్ధ బోధకులు బోధిస్తూ సేవకులు ఉంటుండగా వాళ్ళని ఎంతో మంది సహకరిస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ప్రభువా. ఊర్లలో పేర్లు రావాలని సపోర్ట్ చేస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, పదవులు కావాలని ఆశిస్తున్నారు. నీవైతే ఏ భేదం లేదు నాయన, అందరినీ సమానంగా ప్రేమించావు ప్రభువా. నీ వాక్యాన్ని అనుసరించి మరి నాయన, నీ వాక్యానుసారంగా ఇక్కడ మేము బోధిస్తున్నాం. కొంతమందికి వ్యతిరేకమైపోతున్నాం. పాపము గురించి మాట్లాడినప్పుడు వారిచ్చే కానుకలు కూడా ఇయ్యడం మానివేస్తున్నారు. నువ్వు నా గురించే మాట్లాడతావా? ఇదిగో నెక్స్ట్ నెల నుంచి నీకు నేను ఇవ్వను. అయినప్పటికీ దేవానికి స్తోత్రం, వారి కానుకల పైన మేము ఆధారపడి లేము ప్రభువా. నీవిస్తావు మాకు, ఫలించే మొక్కలుగా లేవనెత్తుకున్నావు. నువ్విచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మాకు భయమేలయ్యా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అయితే నీ సేవకులను ఎంతమంది అయితే దూషిస్తున్నారో వారిని క్షమించండి, వారికి వాక్యంను తెలియచేయండి ప్రభువా, తెలియచేయండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు సేవకులు బోధిస్తున్నారు, వారి తప్పు లేదని వారు గ్రహించాలి. గ్రహించే హృదయాన్ని వారికి ఇవ్వండి, సహాయం చేయండి. సంఘము నుండి ఎన్నో అపోహాలు బయటికి తీసుకువెళ్తున్నారు, మా ముందు బాగుంటున్నారు. బయటికి వెళ్ళాక తండ్రి, సంఘమనగా క్రీస్తు శిరస్సై ఉంటున్నది. సంఘముతో చెలగాటము పడిన వాడు ఎంతో శోధనలో పడిపోతాడు నాయన. వెర్రిచనము నాయన ప్రభువా, వారిని క్షమించండి, వారికి తెలియచేయండి, వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, కళల ద్వారా మాట్లాడండి. ఈ లోకంలో శ్రమలు భరించినప్పటికీ పరలోకం మా సొంతమయ్యా. తండ్రి, వీరు వెర్రి వాళ్ళే ఇక్కడ ఖర్చు పెడుతున్నారని అనేకులు నవ్వుకోవచ్చు, కానీ మేము నీ కొరకు ఖర్చు అవుతున్నాం ప్రభా, నీ పనివారుగా ఉంటున్నాం. మాకు చాలు నాయన, నీకు స్తోత్రాలు. మాకు ఆస్తులు అంతస్తులొద్దు, ఈ రాత్రే మా ప్రాణం అడిగితే నీతో ఉంటామనే నిరీక్షణ మాకుంది. అది చాలేసయ్యా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఫలించే మొక్కలుగా మార్చండి. నీకు లోబడే స్వభావం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నాయన తండ్రి, మీ సేవకులను మీరు దీవించండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వేలాది వందనాలు. మా ముందున్న క్రిస్మస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ మనస్పర్ధలు లేక సమాధానముగా ఐక్యతగా కలిసి మరి క్రిస్మస్ విషయంలోనైనా సహకరించుటకు
ప్రభువా వైభోగముగా చేసుకోగలుటకు నీ కృప నీ దయనుంచండి, సహాయం చేయండి. బాగలేని వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రభువా ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారిని స్వస్థపరిచినందుకే మీకు స్తోత్రాలు. పని లేని వారికి పనులు దయచేయండి యేసు నామములో. ఉద్యోగ అవకాశాలు దయచేయండి యేసు నామములో. మీ కృపను అనుగ్రహించండి యేసు నామములో. అకామ విషయాల్లో విడుదల దయచేయండి. ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకను నాయన తండ్రి సంఘమును ముందుకు తీసుకువెళ్ళండి. ఎన్ని సంవత్సరములు ఇక్కడ మీ సేవ చేయాలో అన్ని సంవత్సరములు మీ చిత్తానుసారంగా జరిగించండి. మీరు మహిమ పొందండి. సేవకులను గౌరవించే బిడ్డలుగా మార్చండి. మూర్ఖులుగా ఉన్నవారిని మార్చండి. గర్విష్ఠులను మార్చండి. కోపిష్ఠులను మార్చండి. ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వగలుగుటకు వారికి తెలియపరచండి. తల్లిని తండ్రిని గౌరవించేటువంటి ఈ లోకంలో ప్రభా సేవకులను కూడా గౌరవించుట. సేవకులు రెయ్యం బొగళ్ళు అయ్యా కన్నీరు కారుస్తూ మోకాలు వేస్తూ కాపాడండి యేసయ్యా, రక్షించండి యేసయ్యా, ఒక అవసరం తీర్చండి యేసయ్యా అని ప్రార్థించే వారిని నోరు ఎలా వస్తుంది ప్రభు వారిని దూషించుటకు. తండ్రి దయగల హృదయాలు వారికి దయచేయండి, సహాయం చేయండి ఆయన. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ప్రతి హస్తమును దీవించండి, కానుకలను దీవించండి. నీ పరిచర్య నిమిత్తం వాడబడుటకు సహాయం చేయండి, కృపనివ్వండి. ఇండియా దేశంలో స్థలము కొనుటకు యేసు నామములో ధనము సమకూర్చబడును గాక. నీ చిత్తం జరుగును గాక. అక్కడ నీ ఇల్లు కట్టబడును గాక. అటు కార్యము జరుగును గాక. బీదవారికి నాయన లేని వారికి ఆదరించుటకు ప్రభువా అయ్యా ఈ యొక్క చలికాలంలో మరి వారికి బెడ్షీట్ల విషయంలోను నా తండ్రి అయ్యా అన్నదాన విషయంలోను కూడా నా తండ్రి ప్రభువా మేము ముందుకు వెళ్ళుటకు మీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. మీరు మాకు కావాలేసయ్యా. మీరు మాకు తోడుగా ఉండి మేము చేయగలమయ్యా. నీకు వందనాలు స్తోత్రములు. ఈ కార్యక్రమాలు కూడా మేము చేయగలుగుటకు సహాయం చేయండి, కృపనివ్వండి. ఎక్కడైతే వరదలు వచ్చి నష్టపోయి ఉంటున్నారో అయ్యా కడప ప్రాంతమే కాక హైదరాబాద్, నెల్లూరు ఇంకా ఎన్ని ప్రాంతాలు ఉంటున్నాయి ప్రభువా దేవా. ఉన్నవారైతే కోలుకుంటారు కానీ దేవా ఎవరు లేనివారు ఆర్థికంగా పనులు లేక కరోనా వైరస్ లో నా తండ్రి ఎంతో ఆర్థిక ఇబ్బందులు అతి వారిని సమయంలో మీరు నాయన దర్శించండి, అవసరాలు తీర్చండి. ఇంటి నిండా నీరు వచ్చినప్పుడు వారికి ఆహారం ఎలా వస్తుంది ప్రభువా? ఆ ప్రాంతం అంతా మునిగిపోయిండగా ఎవరు ఆహారం పెట్టగలరు? రోడ్డు పైకి వెళ్ళి డబ్బులు ఉన్నప్పటికీ ఆహారము తెచ్చుకోలేని పరిస్థితి ప్రభువా, వస్త్రాలు లేని పరిస్థితి, ఎంతో చలిగా ఉంటున్నది, వణికిపోతున్నారు తండ్రి. ప్రతి ప్రాంతమును దర్శించిన ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి ధైర్యం పుట్టించండి దేవా. ప్రాంతంలో వారిని ఆదరించుటకు లేవనెత్తండి. గవర్నమెంట్ మున్సిపాలిటీ వారితో మాట్లాడండి ప్రభు. వారికి మేలు దయచే, సహాయం దయచే, కృప దయచే. బంధువులు ఉన్నవారు వెళ్ళిపోతారు కానీ లేని వారు ఎక్కడికి వెళతారయ్యా? సహాయం చేయండి. నీళ్ళలో నిద్రపోలేరు కదా ప్రభువా తండ్రి. మీ కృపను అనుగ్రహించుము. నెల్లూరు దర్శించుము, హైదరాబాద్ దర్శించుము, సహాయమును దయచేయము నాయన. నీ కృపను అనుగ్రహించుము. వారికి ఆహారం అందించుము ప్రభువా, ఆహారం అందించు ప్రభువా. సహాయం చేయండి, వస్త్రాలు దయచేయండి, కృపనివ్వమని పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు పైకెత్తి ఒకసారి ఆకాశం చూపిస్తూ మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క నిన్మైన సహవాసము కూడిన మనకును మన కుటుంబ సభ్యులకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. అందరికీ సమాధానం కలుగును గాక. జ్యూసులు తీసుకుందాం. జ్యూసులు